చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురువుగారు, మానవ జీవిత పరమార్థం ముక్తిని సాధించడం. ఆ ముక్తిని పొందాలి అనంటే ఏం చెయ్యాలి? అవిముక్తం మమ క్షేత్రం యన్నామ పరమం శుభం అని సాక్షాత్తు పరమేశ్వరుడే తెలియజేశాడు. కాశ్యాంతు మరణాన్ ముక్తి అన్నది ఆర్యోక్తి. ముక్తి కావాలి అంటే కాశీలో దేహత్యాగం చేయాలి. ప్రతివారు కాశీకి వెళ్ళలేరు కదా. అది ఎలా సాధ్యము అంటే కాశీ 3 చోట్ల ఉన్నది. ఒకటి వారణాసిలో విశ్వేశ్వరుడు కొలువై ఉన్న క్షేత్రం, రెండవది వేదంలో ఉంది, మూడవది శరీరంలో ఉంది. వేదంలో కాశీ క్షేత్రము ఎక్కడ ఉన్నది అంటే శతరుద్రీయమే ఆ కాశీ. శరీరంలో భ్రువేర్ మధ్యే వారణాసి, భ్రుకుటి మధ్య ఉన్నటువంటి ప్రాంతం మీద ధ్యానం నిలిపి అద్భుతమైనటువంటి ఆ శతరుద్రీయాన్ని అభ్యాసం చేస్తే ముక్తి సిద్ధిస్తుంది. కనుక అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీలో దేహాన్ని త్యజిస్తే ఆ పార్వతీదేవి, డుంఠి, గంగాదేవి, భృంగి వీరంతా దగ్గర కూర్చొని శుశ్రూష చేస్తూ సాక్షాత్తు పరమశివుడే చెవిలో తారక మంత్రాన్ని బోధిస్తున్న నేపథ్యంలో ముక్తిని పొందవచ్చు. అది సాధ్యం కాకపోతే వేదంలో ఉన్న శతరుద్రీయాన్ని నిత్యము పారాయణ చేస్తూ ఆ స్వామిని అర్చిస్తూ ముక్తి పథానికి మార్గాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. అది సాధ్యం కాకపోతే భ్రుకుటి మధ్య దృష్టిని నిలిపి ఆ శివనామాన్ని ధ్యానిస్తూ నిరంతరము శివచింతనలో గడపటం అలవాటు చేసుకోగలిగితే ముక్తికి మార్గం సుగమమవుతుంది. ఇలా అవిముక్త క్షేత్రంలో దేహత్యాగంతో కానీ, నిత్యము శతరుద్రీయాన్ని జపిస్తూ స్వామిని అర్చించటం ద్వారా కానీ, లేదా భ్రుకుటి మధ్య దృష్టిని నిలిపి శివనామాన్ని ధ్యానించటం ద్వారా కానీ ముక్తిని అందుకోవచ్చు. మానవ జీవిత పరమార్థాన్ని అందుకోవచ్చు. మానవ జన్మ అన్న శబ్దంలోనే మళ్ళీ పుట్టుక వద్దు అన్నటువంటి సత్యము ద్యోతకమవుతోంది. కనుక ఆ స్థితిని చేరుకోవటం కోసం ఈ విధమైన 3 కాశీలలో ఏ కాశీని ఆశ్రయించినా ముక్తి తథ్యము అని తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఆ సత్యాన్ని తెలుసుకొని నిత్యము శివుణ్ణి అర్చిస్తూ శివనామం స్మరణ చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, గైక్వా మహర్షి అంటే ఎవరు? వారు ప్రతిపాదించిన విద్య యొక్క విశిష్టత ఏమిటి? ప్రతినిత్యము వేద అధ్యయనం చేయటం కారణంగా హృదయం నిర్మలమవుతుంది. దాన్నే ఉపాసన అంటారు. ఈ ఉపాసన కారణంగా అంతా ఆ పరమాత్మ చైతన్యమే అన్న భావన కలుగుతుంది. అన్నీ మనలోనే ఉన్నాయి అన్న భావన సంసర్గ విద్యకు పునాది అవుతుంది. ఈ విద్య ప్రపంచానికి అందించినవాడు రైక్వ మహర్షి. జానశ్రుతి మహారాజు అని నిత్యము దాన ధర్మాలు చేస్తూ ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ అందరూ ఆనందంగా ఉండాలన్న లక్ష్యంతో జీవితం గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు
ఆయన తన ఆకాశ హర్మ్యం లాంటి భవనంలో శయనించిన సమయంలో 2 హంసలు ఆకాశంలో ఎగురుతూ ముందుకు సాగుతూ ఉన్న నేపథ్యంలో ఒక హంస ఇంకొక హంసతో అంది. అక్కడ జానశ్రుతి మహారాజు నిద్రిస్తూ ఉన్నాడు, అటువైపు వెళ్ళకు, ఆయన యశస్సు అనే కీర్తి నీకు తగిలితే భస్మమైపోతావు అని చెప్పింది. అప్పుడు ఆ 2వ హంస, ఎంత అవివేకంతో ఉన్నావు, రైక్వ మహర్షి గురించి నీకు తెలియదా? ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా కేవలము ప్రజాహితమే పరమార్థంగా భావించి అందరిలో ఆ విష్ణు చైతన్యాన్ని చూసేటువంటి లక్షణం కలిగిన రైక్వ మహర్షి కంటే ఈ జానశ్రుతి గొప్పవాడా అని సమాధానం చెప్పింది. నిజానికి ఆ 2 హంసలు 2 ఋషులు. జానశ్రుతి మహారాజుకు జ్ఞానోదయం కలిగించాలన్న ఆలోచనతో అవి సంభాషణ చేశాయి. విషయం తెలుసుకున్న జానశ్రుతి మహారాజు రైక్వ మహర్షి కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఎంత ప్రయత్నించినా ఆయన జాడ దొరకలేదు. అలాంటి మహానుభావులు బహిరంగ ప్రదేశాలలో లభ్యం కారని భావించి తానే వెతకటం ప్రారంభించాడు. రైక్వ మహర్షి జాడ తెలిసింది. వెంటనే అంతులేని ధనరాశులను తీసుకొని ఆ రైక్వ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి, అద్భుతమైన ఈ సంవర్గ విద్యను మీరు ఎలా అధ్యయనం చేశారు? ఈ ధనరాశులన్నీ తీసుకోండి, ఆ విద్యను నాకు అందించండి అని ప్రార్థించాడు. ఆ ధనరాశుల వంక కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ధనరాశులతో ఆ విద్యను అభ్యసించాలనుకోవటం మూర్ఖత్వము అని సమాధానం చెప్పాడు. అప్పుడు అర్థమైంది జానశ్రుతికి తాను చేస్తున్న తప్పేమిటో. వెంటనే బుద్ధి తెచ్చుకొని తన కుమార్తెతో సహా ఆ ఋషి దగ్గరకు వెళ్ళి, నా కుమార్తెను స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేసి నాకు ఆ విజ్ఞానాన్ని ప్రసాదించండి, నాలోని అహంకారం ఆవిరైంది అంటూ ప్రార్థన చేశాడు. అప్పుడు అద్భుతమైన ఆ విద్యా రహస్యాన్ని రైక్వ మహర్షి జానశ్రుతి మహారాజుకు బోధించాడు. ఇలా ఋషిపీఠమైన భారతదేశంలో అందరినీ కలుపుకుపోతూ అందరిలో ఉన్న ఆ చైతన్యాన్ని గుర్తిస్తూ ఒకరిని ఒకరు గౌరవిస్తూ ఒకరిని ఒకరు పూజిస్తూ అంతా విష్ణుమయమన్న భావనతో జీవితాన్ని కొనసాగించేటువంటి సాంప్రదాయమే మనకు ఆత్మశక్తి. అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని అలవరుచుకునే ప్రయత్నం చేద్దాం. ఆనందంగా జీవితాన్ని గడుపుదాం. గురువుగారు, ఋషులలో నేను భృగు మహర్షిని అని కృష్ణ పరమాత్మ అనటంలో అంతరార్థం ఏంటి? భృగు మహర్షి సంకల్ప సృష్టి చేయాలని సృష్టిని ప్రారంభించిన బ్రహ్మ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి మహానుభావుడు. నవబ్రహ్మల సృష్టికి శ్రీకారం చుడుతున్న సమయంలో భృగు మహర్షి బ్రహ్మదేవుడు హృదయం నుంచి ఆవిర్భవించాడు. భృగు మహర్షి కర్దమ ప్రజాపతి కూతురైన ఖ్యాతిని వివాహం చేసుకొని ఆమె ద్వారా ధాత విధాత అన్న కుమారులను, శ్రీ అనే కుమార్తెను పొందాడు. ఆ ధాత కుమారుడే మృకండ మహర్షి, ఆ మృకండ మహర్షి కుమారుడే మార్కండేయుడు. ఇలా ఖ్యాతి ద్వారా తన వంశాన్ని వ్యాప్తి చేసుకున్నటువంటి భృగు మహర్షి ఉషనను వివాహం చేసుకొని శుక్రాచార్యుడికి జన్మనిచ్చాడు. పులోమి ద్వారా చవన మహర్షికి జన్మనిచ్చాడు. ఇలా ఇంత గొప్ప తపశ్శక్తి కలిగిన వంశానికి మూల పురుషుడు ఆ భృగు మహర్షి.
త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అన్న సంశయము కలిగినప్పుడు ములురంతా భృగు మహర్షిని ఈ సంశయాన్ని తీర్చమంటూ అభ్యర్థించారు. బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తనను బ్రహ్మదేవుడు గమనించని వైనాన్ని చూసి అతనికి పూజార్హత లేకుండా శపించిన భృగు మహర్షి కైలాసానికి వెళ్ళి శివుని తత్వాన్ని తెలుసుకొని లింగ రూపంలో ఉండాలంటూ శపించి అనంతరము వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ గుండెల మీద తన్నినా మీ పాదం ఎంత కందిపోయిందో అన్నటువంటి భావనతో భృగు మహర్షికి శుశ్రూష చేసిన విష్ణువు యొక్క సత్వగుణానికి సంతోషించి విష్ణువే అద్భుతమైనటువంటి సత్వగుణ సంపన్నుడు అని ఋషి పీఠామయ్యకి తెలియజేశాడు. ఇలా త్రిమూర్తుల యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి భృగు మహర్షి అనంతరం భారద్వాజ మహర్షితో చర్చ చేసి అద్భుతమైన ఆత్మవిద్య రహస్యాన్ని ప్రపంచానికి అందించాడు. అలాగే జ్యోతిష్య శాస్త్ర రహస్యాలను గ్రంథస్థం చేశాడు. తైత్తరీయ ఉపనిషత్తులో భృగువల్లి అన్నటువంటి విభాగంలో వరుణదేవుణ్ణి ప్రశ్నించి అద్భుతమైనటువంటి నిత్య జీవిత సత్యాలు, అనుసరించాల్సిన ధర్మాలు ప్రపంచానికి అందించాడు. ఇంత అద్భుతమైన తపశ్శక్తి కలిగిన భృగు మహర్షి నా రూపమే, నా అంశయే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించాడు. అదే నేను నా అంశయే భృగు మహర్షి అని కృష్ణ పరమాత్మ తెలియచేయటంలోని అంతరార్థం. గురుగారు, సతీ అరుంధతి జనన రహస్యం ఏమిటి? ఆకాశంలో నక్షత్ర రూపం ధరించడానికి కారణం ఏంటి? అరుంధతి జననం గురించి మనకు శివపురాణంలో, భాగవతంలో గాథలు కనపడతాయి. భాగవతంలో కర్దమ ప్రజాపతికి జన్మించిన 9 మంది కుమార్తెలలో అరుంధతి ఒకటి. వశిష్ఠుణ్ణి వివాహం చేసుకుంది. ఇలా భాగవతంలో అరుంధతి జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తే, శివపురాణంలో బ్రహ్మదేవుడు ఆలోచనామగ్నుడై ఉన్న సమయంలో, సంకల్ప సృష్టిని చేద్దామనుకున్న సమయంలో సంధ్యాదేవిగా అవతరించిన స్త్రీమూర్తి అనంతర కాలంలో తన కారణంగా తండ్రి అయిన బ్రహ్మదేవుడు కూడా అపకీర్తి పాలయ్యాడని గ్రహించి దేహత్యాగం చెయ్యాలని నిర్ణయించి శివుడి గురించి తపస్సు చేసి మేధాతిథి నిర్వహిస్తున్న యజ్ఞం దగ్గరకు వెళ్ళి ఆయన ఒడిలో కూర్చొని అందమైన కన్యగా అవతరించినటువంటి గాథ మనకు కనపడుతుంది. ఆ సంధ్యాదేవియే దేహాన్ని త్యజించి అనంతర జన్మలో అరుంధతిగా అవతరించి వశిష్ఠుణ్ణి వివాహం చేసుకున్నది. రుంధతి ధర్మం అంటే ధర్మానికి ఏనాడు ఆటంకం కలిగించకుండా సహకరించే తత్వము ఉన్నది కనుక ఆమెను అరుంధతి అని అభివర్ణించారు. ఇక అద్భుతమైన ఆమె కీర్తి ప్రతిష్టల కారణంగా వశిష్ఠుడితో పాటు నక్షత్ర మండలంలో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయింది. వివాహమైన ప్రతి జంటకు అరుంధతి నక్షత్రాన్ని చూపించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఏ విధంగానైతే అనుక్షణము వశిష్ఠుడి ధర్మ ఆచరణకు సహకరిస్తూ ధర్మాచరణకు అండదండగా నిలబడిందో, అలానే నీవు కూడా
భర్తకు సహకరించు, భర్త భార్య యొక్క మాటలను వింటూ దాంపత్య జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అన్న ఆలోచనతోనే అరుంధతి నక్షత్రాన్ని వివాహ సమయంలో చూపిస్తారు. ఇలా అద్భుతమైన ధర్మబద్ధమైన జీవనానికి ఆస్కారం కల్పిస్తూ అండాదండగా ఉంటూ గృహస్థాశ్రమాన్ని సుసంపన్నం చేయటానికి భార్య యొక్క ప్రాముఖ్యతను వివరించిన అరుంధతి చిరస్థాయిగా నక్షత్ర మండలంలో నిలబడి ఈనాటికి మనకు మార్గదర్శకమవుతున్నది. గురువుగారు, భగవాన్ రమణ మహర్షులు నిరంతరం శ్వేతమయూరంతోనే ఉండడానికి కారణం ఏమిటి? భగవాన్ రమణులు ఆ షణ్ముఖుని అవతారంగా అభివర్ణిస్తారు. మాధవుడు అనేటువంటి రమణ భక్తుడు నిరంతరము రమణులను సేవిస్తూ ఆశ్రమంలో సంచరిస్తూ ఉండేవాడు. భగవాన్ రమణుల మాట అంటే వేదవాక్యం. మౌనంగా ఉన్న ఆ స్వామి యొక్క సపర్యలు చేస్తూ తన జీవిత లక్ష్యం అదే అన్న భావనతో జీవితాన్ని గడుపుతూ ఉండే ఆ మాధవుడు తనువు చాలించిన తరువాత శ్వేతమయూరంగా ఆశ్రమంలో అవతరించాడు అన్నది అందరి ఆలోచన. అందుకే భగవాన్ రమణులు కూడా ఆ శ్వేతమయూరాన్ని మాధవ అని సంబోధిస్తూ ఉండేవారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా భగవాను రమణులు ఏం చేస్తున్నా శ్వేతమయూరం మాత్రం స్వామిని అంటిపెట్టుకునే ఉండేది. ఇలా మన కర్మ ఫలములు మనకు ఎలాంటి జన్మను ప్రసాదిస్తాయో తెలియజేసే అద్భుతమైన తత్వమే రమణ తత్వం. ఆ ఆశ్రమంలో కనపడేటువంటి ప్రతి దృశ్యము మన కర్తవ్యాన్ని మనకు బోధిస్తుంది. రమణుల జీవితమే రమణుల బోధ రమణ తత్వంగా చెప్పబడింది. నిరంతరము ఆ స్వామిని సేవిస్తూ ఆకుకూరలను అందించేటువంటి ఒక స్త్రీమూర్తి ప్రాణాన్ని వదిలేసిన తరువాత గోవుగా మారి ఆ స్వామిని సేవించిన వృత్తాంతం కూడా మనకు రమణ తత్వంలో ద్యోతకమవుతూ ఉంటుంది. కనుక నిరంతరము అద్భుతమైన మానవ జీవిత లక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని వలన కలిగేటువంటి ఫలితాలను పరిణామాలను బేరీజు వేసుకుంటూ రమణ తత్వాన్ని గ్రహించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. ఈ విషయాన్ని పదే పదే రమణులు నాన్ యార్ అని ప్రశ్నిస్తూ భక్తులకు తెలియజేసేవారు. నీవెవరో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే నీ జీవితం సార్థకమవుతుంది. ప్రతివారిలో ఆ చైతన్యం ఉన్నది. దాన్ని గుర్తించాలి అంటే మౌనంగా అంతర్ముఖమై సాధన కొనసాగించాలి. ఇలా మనని మనం గుర్తించటం కోసం అవసరమైన సాధనా క్రమం అంతా భగవాన్ రమణులు ఆ శ్వేతమయూరంతో గడిపినటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం గుర్తించవచ్చు. అదే రమణ మహర్షి మనకు ఉపదేశించిన అద్భుతమైన తత్వం. గురువుగారు, త్రికరణాలు అంటే ఏమిటి? త్రికరణాలను శుద్ధి చేసుకోవటానికి అవలంబించవలసినటువంటి సాధనా క్రమం ఏమిటి? మనోవాక్కాయ కర్మలను మూడింటిని త్రికరణాలు అంటారు. ఈ మూడు శుద్ధి అయినప్పుడు మనం ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి అర్హత సంపాదించగలుగుతాం. కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపం చింతనం క్రమాత్ అని ఉపదేశసారంలో భగవాన్ రామణులు తెలియజేస్తారు. కాయము అంటే శరీరము, వాక్కు అంటే మాట,
మనస్సు. ఈ మూడింటిని శుద్ధి చేసుకోవాలి అంటే 3 సాధనాలు కావాలి. షోడశోపచారాలతో పూజ చేయటం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అర్ఘ్యమాన్ని, పాద్యాన్ని, ఆచమనీయాన్ని, స్నానాన్ని, ఆభరణాన్ని, యజ్ఞోపవీతాన్ని, గంధాన్ని, పుష్పాన్ని, ధూపాన్ని, దీపాన్ని, నైవేద్యాన్ని, తాంబూలాన్ని, నీరాజనాన్ని, రాజోపచార, దేవోపచార, భక్త్యోపచార, శక్త్యోపచారాలు ఇవన్నీ కూడా ఇంద్రియాలను శుద్ధి చేసుకోవటం కోసం మనకు ఉపయోగపడే సాధనాలు. స్వామికి అర్ఘ్యమిస్తున్నావు అంటే నీ దృష్టి ఆ కలన ఇంద్రియం మీద, పాద్యమిస్తున్నావు అంటే పాదాల మీద ఉంటుంది. తత్రైకవం ధ్యాయేత్ అవిచ్ఛిన్నేన చేతసా మనో నిర్మలమం యుక్త్వా అని శుకుడు పరీక్షిత్తు మహారాజుకు తెలియజేస్తాడు. ముక్తి కావాలి అంటే ఏం చెయ్యాలి అని పరీక్షిత్తు ప్రశ్నిస్తే, నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంలోని ప్రతి అవయవాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక్కొక్క అవయవాన్ని జ్ఞాపకం చేసుకోవటం వల్ల నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క ఇంద్రియంలోని కల్మషము కడిగి వేయబడుతుంది. అందుకే విధూయ క్లేశాన్మే తవ చరణయుగ్మం ధృతరసం భవత్ క్షేత్ర ప్రాప్తౌ కరమపిచితే పూజన విధౌ భవన్ మూర్ఛాలోకే నయనం అని నారాయణ భట్టతిరి నారాయణీయంలో తెలియజేస్తాడు. నాకు నా పాదాలు ఎందుకు అంటే నీ చుట్టూ తిరగటానికి, నా చేతులు ఎందుకు నిన్ను పూజించటానికి, ఈ నయనాలు ఎందుకు అద్భుతమైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించటానికి. ఇలా ఎప్పుడైతే ఈ షోడశోపచారాలతో పూజను నిర్వహిస్తూ ఇలాంటి అద్భుతమైన సాధనా క్రమాన్ని కొనసాగిస్తామో అప్పుడు శరీరం శుద్ధి అవుతుంది. తర్వాత జపం ద్వారా వాక్కు శుద్ధి అవుతుంది. జపాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అంటే, చేస్తూ ఉన్నాము అంటే మన నోటిలో ఆ నామం నిరంతరము కదులుతూ ఉంటుంది. అలా జపం ద్వారా వాక్కును శుద్ధి చేసుకున్న తర్వాత ధ్యానం ద్వారా మనస్సును నిర్మలంగా మార్చుకోవచ్చు. పూజనం జపం చింతనం క్రమాత్. ఇలా శరీరాన్ని శుద్ధి చేసుకొని వాక్కును పవిత్రంగా మార్చుకొని నిర్మలమైన మనస్సుతో త్రికరణాలు శుద్ధి అయిన తరువాత ఆ పరమాత్మ యొక్క దర్శనం మనకు సిద్ధిస్తుంది. మనలోనే ఆ చైతన్యం ఆవిర్భవిస్తుంది. దేహాత్మ భ్రాంతితో ఈ దేహమే మనం అనుకుంటూ సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ శరీరానికి భిన్నమైన ఆత్మతత్వమే నీవు అన్న భావన మనలో ప్రబలినప్పుడు ఈ మనోవాక్కాయ కర్మలు 3 శుద్ధి అయిన సమయంలో మానవ జన్మ పరమార్థమేమిటో మనం తెలుసుకోగలుగుతాం. అందుకే కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. ఇలా మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం, ఈశ్వరార్పణ బుద్ధి మనలో పెరిగి మనం ఆచరించే ప్రతి కర్మ ఆ పరమాత్మకు చేరుతుంది అన్న భావనతో ఉన్న కారణాన చిత్తశుద్ధి కలుగుతుంది. అదే ముక్తి సాధకమవుతుంది. జగతైషధీ యుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవ పూజనం. అప్పుడు ఈ ప్రపంచమంతా అష్టమూర్తులతో ఉన్న ఆ శివస్వరూపంగా గోచరిస్తుంది. అందుకే కనులు మూసుకున్నప్పుడు ఆ పరమాత్మ దర్శనమిస్తాడు, కనులు తెరిచి చూస్తే అంతటా ఆ పరమాత్మే కనపడతాడు. ఇలాంటి అద్భుతమైన ఉపదేశాన్ని ప్రపంచానికి అందించిన భగవాన్ రమణులు 30 శ్లోకాలలో భగవద్గీతలో చెప్పబడిన సారాంశాన్నంతా అద్భుతంగా మనకు అందించారు.
అధ్యయనం చేస్తూ రమణ తత్వాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.